హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది మా అమ్మమ్మ వంట. ఎందుకు చేశాను, ఏంటి స్పెషల్, ఆ డీటెయిల్స్ అన్నీ ఫర్దర్గా మాట్లాడుకున్నాం. సో దీన్నే తపాలా బిళ్ళలు అంటారు, లేకపోతే గట్టి పకోడీ. సో బిళ్ళల్లాగా చేశానని దేనికి నేను పేరు తపాలా బిళ్ళలు అని పెట్టానండి. ఎంతో టేస్టీ క్రిస్పీ అనమాట. మీకు కావాలంటే సౌండ్ కూడా వినొచ్చు. కరకరమంటుంది, బోలుగా ఉన్నాయి. సో ఎందుకు చేశాము, మా అబ్బాయి చేత ఎవరికి ఇప్పించాను, ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తాను. సో ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని, సో 5 చిల్లీస్ మీకు మీ కారానికి తగ్గట్టు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. ఆ తర్వాత అల్లము, ఉప్పు, జీలకర్ర. సో ఇవన్నీ కచ్చా పచ్చాగా మిక్సీ తిప్పుకోండి. మీకు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని, ఒక బౌల్ పెట్టుకొని, సో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు, చకచకా చేసుకోవచ్చు. నేనైతే 3 గ్లాసులు పెద్ద 300 ml ఉంటాయి కదా, ఆ 300 ml గ్లాసెస్ 3 గ్లాసెస్ పోసుకున్నాను. అంటే మోర్ దాన్ హాఫ్ కేజీ పిండి అనమాట. సో కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ వేసుకుంటున్నాను. సో కోర్స్గా వేసుకుంటే బాగుంటుంది. సో ఈ బియ్యం పిండి మీరు చేసుకునే ముందు ఒక్కసారి జల్లించుకుంటే చాలా బాగుంటుందండి, మెత్తగా వస్తుంది. అప్పుడు కనుక చేసుకుంటే బాగుంటుంది. సో నేను ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చిపప్పు నానబెట్టుకున్నాను. 2 గంటల ముందు నానబెట్టుకున్నానండి. మీకు అలా టైం లేకపోతే ఒక అరగంట ముందు పచ్చిపప్పు వేసుకొని హాట్ వాటర్ పోసుకోండి, వెంటనే నానిపోతాయి. సో నేను 2 అవర్స్ నానబెట్టుకున్నాను కాబట్టి చక్కగా నానిపోయాయి ఇట్లాగా. సో ఇవి కూడా వేసేసుకుంటున్నాను. అంతే. ఇంకా వెన్న ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి, తప్పనిసరిగా వెన్న వేసుకోవాలి. ఆయిల్ అయితే నాకు తెలీదు, ఒకవేళ వెన్న లేని పరిస్థితి అయితే బటర్ అయినా వేసుకోవచ్చు. మేబీ ఫ్రిడ్జ్లో లేకుండా కొంచెం కూలింగ్ తగ్గినాక ఆ బటర్ అయితే వేసుకోవచ్చు. సో ఈ వెన్న కూడా నేను అరగంట ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను. ఎండాకాలమే కాబట్టి అంత కూలింగ్ ఏం లేదు, వెంటనే తగ్గిపోయింది. ఆ తర్వాత ఈ వెన్నంతా ఫస్ట్ పిండికి పట్టేలాగా చూసుకోండి. సో మీ పిండిని బట్టి 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెన్న వేసుకోండి. సో ఎందుకంటే వెన్న బోలుగా రావాలి కాబట్టి మన చెక్కలు వేసుకుంటున్నా. ఆ తర్వాత తగినంత నీళ్లు పోసుకోండి. ఇది కొంచెం మెత్తగానే ఉండాలండి, బాగా గట్టిగా అట్లా ఉండకూడదు. మనకు కొన్ని చక్రాలకైతే గట్టిగా కలుపుకోండి అని అంటారు. సో అలా కాకుండా నార్మల్గానే, ఇంకా కొంచెం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలానే, ఇంకా కొద్ది లూజ్గా ఉన్నా పర్వాలేదు, అలా అని బాగా లూజు కాదండి. చూపిస్తాను మీకు ఫైనల్గా పిండి అనేది టెక్స్చర్ ఎంత సాఫ్ట్గా కలుపుకోవాలనేది చెప్తాను. సో మా అబ్బాయి చేత ఇది ఇప్పించాను. మా అబ్బాయి ఎల్కేజీ అనమాట. సో ఏదో మాట్లాడుతూ పేరెంట్ టీచర్ మీటింగ్లో ఏదో మాటల్లో ఆ మేడం చెప్పారు, నేను 5th మంత్ ప్రెగ్నెంట్, సో ఈ మంత్లో క్విట్ అయిపోతున్నాను, జాబ్ రిజైన్ చేస్తున్నా అన్నారు. సో ప్రెగ్నెన్సీ అంటే ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూ ఉంటాం కదా. సో నాకు వెంటనే మీరు ఏం తింటారు చెప్పండి, ఏం స్పెషల్ తింటారో అది నేను చేసి పెడతా అని చెప్పాను. అయితే ఆ మేడం మీ సిగ్నేచర్ డిష్ ఏదైతే అది చేసి పెట్టండి చాలు అని అన్నది. సో ఇంకా ఆ మాట అన్నాక మనం ఆగుతామా, వెంటనే రంగంలో దిగేసి ఈ చెక్కలు అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో సింపుల్గా అయిపోతుంది, ఇంకా తినే వాళ్ళకు కూడా క్రంచీగా నోటికి బాగుంటుంది అని అనిపించి ఈ డిష్ అయితే స్టార్ట్ చేశాను. సో పిండి చూశారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉన్నది అనేది. నేను చక్కగా మెత్తగా లేకపోతే కనుక ఇది విరిగిపోతాయి, మనకి సాఫ్ట్గా ఒత్తటం లేకపోతే కనుక గట్టిగా ఉంటే ఒత్తలేము. సో చూస్తున్నారు కదా, కొంచెం తీసుకొని 2 చేతుల వేళ్ల మధ్యలోనే ఇట్లా ఒత్తేసుకోండి. సో ఇది మీకు కొంచెం కష్టంగా అయితే నెక్స్ట్ ఇంకా ఈజీగా చూపించేస్తాను. సో ఒక దాని మీద ఒక ప్లేట్ మీద నూనె రాసుకొని ఇవన్నీ అంటుకోకుండా, యాక్చువల్గా డైరెక్ట్గా బాండీలో అయినా వేసుకోవచ్చు ఇలా ఒత్తేసుకొని, కానీ అది కొంచెం నూనె కాలుతుంది అని చెప్పి నేను ఫస్టే ఈ ప్లేట్లో చెక్కలు ఒత్తుకున్నట్టు ఒత్తేసుకున్నాను. ఫస్ట్ పాయింట్, ఆయిల్ అయితే ఫుల్ హాట్గా ఉండాలండి, పొగలు రావాలి. అంత హాట్గా ఉంటేనే అవి మెత్తగా రాకుండా ఉంటాయి. లేకపోతే ఇవి కొంచెం మందంగా ఉన్నాయి కాబట్టి ఊరికే ఉడకవు, మెత్తగా ఉంటే అవి నిలవ ఉండవు, బాగోవు. సో మెత్తగా అయిపోతాయి. ఫుల్ హాట్గా వచ్చినప్పుడు మాత్రమే ఇవి వేయాలి. అప్పుడు వెంటనే ఒక 4-5 మినిట్స్ కల్లా ఈ చెక్కలు వేగిపోతాయి అన్నమాట. ఈ బిళ్ళలు వేగిపోతాయి.
సో చూస్తున్నారు కదా, అప్పుడే 2 మినిట్స్కి బబుల్స్ అయితే తగ్గిపోయాయి. సో నేను వాడిన నూనె అయితే వుడ్ ప్రెస్డ్ ఆయిల్ అండి. సో గానుగలో ఆడించిన ఆయిల్, అందుకే కొంచెమే పోసాను. మళ్ళీ అవి వేస్ట్, ఆ ఆయిల్ కూడా వేస్ట్ అయిపోతుంది ఎక్కువ పోసామంటే. అసలు ఆయిల్ అయితే పీల్చలేదండి. ఒక 1/2 లీటర్ ఆయిలే పోసాను. 1/2 లీటర్ ఆయిల్కి ఇంకా 250 ml ఆయిల్ ఉండిపోయింది. సో చూస్తున్నారు కదా, ఈ మాత్రం కలర్ వస్తే చాలండి. జస్ట్ 4-5 మినిట్స్ వేయిస్తే చాలు. బబుల్స్ అన్నీ ఉడికింది అని మనకి ఎలా తెలిసిద్దంటే బబుల్స్ అన్నీ పోతాయండి, అప్పుడు మనకు అర్థమైపోతుంది. సో బాగా కలర్ వచ్చేదాకా ఉంచకండి, ఎందుకంటే తీసినాక ఇంకా కొంచెం కలర్ మారిద్ది, ఇంకొంచెం బ్లాక్ అయిపోద్ది. సో అది బాగోదు. సో ముందుగానే కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కోసం అని 1 నిమిషం ఆగి వేసుకోండి. ఇది కూడా నెక్స్ట్ హైలోనే ఉంచి వేయాలండి. సో నెక్స్ట్ చూడండి, ఈజీగా చూపిస్తున్న 2 చేతులతో ఇలా ఒత్తుకోండి. సో దట్ ఎక్కడ లావుగుందో అక్కడ మనం ప్రెస్ చేసేసుకోవచ్చు. తొందరగా పెద్ద పెద్దవి వచ్చేస్తాయి. ఒక చేత్తో అయితే చిన్న చిన్న బిళ్ళలు వస్తున్నాయి. ఫైనల్గా మొత్తం చేసేసానండి. సో మండే ఇవ్వాలంటే సండే చేశాను. సో మండే వెళ్ళాను, ఆ మేడం అయితే లేరు. నాకు భలే బాధేసింది, ఇంత కష్టపడ్డాను, అయ్యో మేడం లేదా అని. సో ప్రెగ్నెన్సీ కదా, మనకు అందరికీ తెలిసిందే, ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగాలేదు. ఏంటి మేడం రాలేదంటే, బాగాలేదండి, అస్సలు హెల్త్ బాగాలేదు అన్నారు. సో ఫైనల్గా స్కూల్కి ఫోన్ చేసి వాళ్ళ మేడం వచ్చింది అంటే వెళ్ళి మా అబ్బాయి చేత, వాళ్ళ మేడంకి మా అబ్బాయి చేతే ఇప్పించానమాట. ఫుల్ క్రంచీ క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీ. మేడం అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఎందుకండి అంత కష్టపడి ఇన్ని చేయాలా అన్నారు. లేదండి, నేను మీకు కావాల్సిన డిష్ చేసి పెడతాను అన్నాక మనం ఏదైనా మాట ఇచ్చాక వెనక తగ్గేదేలే కదా. సో అన్ని బాక్స్లో పెట్టేస్తున్నాను. సో ఇంకా నా చేత్తో చేసిన ఆవకాయ పచ్చడి. సో ఈ టైంలో యాక్చువల్గా నేను మామిడికాయలు కొని ఇద్దామనుకున్నాను. ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది, ఆవకాయ పచ్చడి నేనే చేశాను కదా, అందుకని ఆవకాయ పచ్చడి పెట్టేశాను. సో ఈ అమ్మి పచ్చడి కూడా నేనే చేసింది అంటే, అబ్బా నాకు ఎప్పుడెప్పుడు ఈ పచ్చడి తినాలి అనిపిస్తుందండి అని అన్నారు మేడం. ఫుల్ హ్యాపీ అనిపించేసింది. అన్నీ నా చేత్తో చేసినయే మేడంకి ఇస్తే. సో వాళ్ళకైతే ఇది ఆ మేడంది సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట. ఫస్ట్ పాప, సెకండ్ టైం బాబు పుడతాడులే అండి అని చెప్పాను, ఎవరైనా ఓకే. సో నా చేత్తో చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా పెట్టేశాను. ఏ సైజో ఏంటో తెలియదు, కానీ యావరేజ్గా 2.6 ఉంటాయి అందరూ అని 2.6 పెట్టేశాను. ఫైనల్గా మేడంకి అయితే సరిపోయినాయి. సో ఈ బ్యాగ్ అయితే మా అబ్బాయికి ఇచ్చేసి వాళ్ళ క్లాస్ టీచర్ మేడంకి ఇప్పించేసాను. ఫుల్ హ్యాపీ అండి వాళ్ళైతే. అసలు చిన్న పనికి ఎంత సాటిస్ఫాక్షన్ ఏంటో తెలియదు, ఎందుకో తెలియదు. మేడం హ్యాపీనెస్ నాకు అనుకున్నాను. థ్యాంక్ యూ మేడం. ఒక్క సబ్స్క్రైబ్